బ్రహ్మలు శివ బాబా విచేసే పలికెను ధ్వనియో. బ్రహ్మలు శివ బాబా విచేసే పలికెను ధ్వనియో. బ్రహ్మనోటి మధురవాణి పలికెను ధ్వనియో. బ్రహ్మలో శివ బాబా విచేసే ఓం ఓమని మధుర ధ్వనితో పరివర్తన చేసే శాంతి నేర్పి జనుల జీవితం మార్చే ఆదిదేవ ప్రజాపితా శ్రీ పలికెను ధ్వనివో. బ్రహ్మనోటి మధురవాణి పలికెను ధ్వనివో. బ్రహ్మలో శివ బాబా విచేసే ఓం శాంతి. అమృతధార ప్రేక్షకులకు స్వాగతం. నవయుగ నిర్మాత బ్రహ్మబాబా అనే విషయాన్ని గురించి వింటూ ఉన్నాం. బ్రహ్మబాబా గారి నవయుగ నిర్మాణ కార్యంలో అనేక రకాల విఘ్నాలు ఎదురయ్యాయి. ఎన్నో సవాళ్లు కూడా బాబాకు ఎదురయ్యాయి. అనేక మంది వ్యక్తులు బాబాకు విఘ్నాలుగా నిలబడ్డారు. బాబా చేసే కర్తవ్యాలను నిలువరించడానికి ఎన్నెన్నో రకాలుగా ప్రయత్నం చేశారు. అధికార బలంతో ప్రయత్నించారు, ఆర్థిక బలంతో కూడా ప్రయత్నించారు, రాజకీయ బలంతోనూ ప్రయత్నించారు. ఏ బలముతో ఏ విధంగా ప్రయత్నించినా బ్రహ్మబాబాలోని నిశ్చయాన్ని ఎవ్వరూ కూడా తగ్గించలేకపోయారు. విఘ్న వినాశకుడుగా బ్రహ్మబాబా ఈరోజు పేరు పొందుకొన్నారు అంటే అది కేవలం ఊరకే సాధ్యం అవ్వలేదు. ఎన్నో విఘ్నాలను బాబా సఫలపూర్వకంగా ఎదుర్కొన్నారు. అన్ని రకాల పరిస్థితులను కూడా దాటుకొని ముందుకు వస్తూ తన పురుషార్థాన్ని పూర్తి చేశారు. అలాగే సంస్థను కూడా ముందుకు నడిపించారు. ఈ సమాజంలో ఉన్న అనేక మందిని భిన్న సంస్కృతులు కలిగినటువంటి భిన్న మనస్తత్వాలు కలిగినటువంటి వ్యక్తులను కూడా తనతో పాటు నడిపించగలిగారు. అయితే ఈ విషయంలో కూడా బాబా గారికి ఎన్నో రకాల విఘ్నాలు పరిస్థితులు ఎదురయ్యాయి. ఇతర ధర్మాల వారి నుండి కూడా విఘ్నాలు ఎదురయ్యాయి. ఈ బ్రహ్మబాబా సత్సంగం పేరున ధర్మాలు మార్పించేస్తున్నారు అనే ఒక పుకారు పుట్టింది. ఆ పుకారు అనుసారంగా ఇతర ధర్మాల వాళ్ళు, గురువులు, సన్యాసులు బాబాపైకి యుద్ధానికే వచ్చేశారు. ఎన్నో రకాలుగా బ్రహ్మబాబాను అలాగే సత్సంగానికి వస్తున్నటువంటి బ్రహ్మ కుమార కుమారీలను కూడా నిలువరించాలి అని ప్రయత్నం చేశారు.
వాళ్లను అనేక రకాలుగా భయపెట్టారు. కానీ పరమాత్మని నిశ్చయంలో ఉన్నటువంటి వారికి మానవుల విఘ్నాలు, మానవుల బెదిరింపులు ఒక లెక్కన కాదు కదా. భగవంతుని పైన నిశ్చయంతో అడుగు ముందుకు వేస్తూ వెళ్ళారు. బ్రహ్మాబాబా గారి నిశ్చయం అయితే చెప్పనవసరమే లేదు. ఇంత అని వర్ణించడమే వీలు పడదు. బ్రహ్మాబాబా గారు 100 కంటే ఎక్కువ శాతమే పరమాత్ముని పైన నిశ్చయంతో ఉన్నారు. ఇందుకు కారణం ఏంటంటే రాబోయే సత్యయుగాన్ని, జరగబోతున్న నవయుగ నిర్మాణాన్ని బాబా ముందుగానే తమ దివ్య దృష్టితో చూశారు. దివ్య దృష్టితో జరగబోతున్న విషయాన్ని తెలుసుకొని అందుకు సింహభాగం తనే సహకరించాలి అని కూడా బాబా కోరుకున్నారు. బ్రహ్మాబాబా గారి సంకల్పించడమే ఆలస్యము తన సర్వస్వాన్ని ఈ సేవకే వినియోగించారు. మొట్టమొదట బ్రహ్మాబాబా గారికి ఒకరోజు ధ్యానం చేస్తుండగా ఈ సృష్టిలో జరగబోయే మహావినాశనము సాక్షాత్కారం అయ్యింది. మహావినాశన సాక్షాత్కారంలో నలువైపులా ప్రకృతి వైపరీత్యాలను బాబా స్పష్టంగా చూశారు. ప్రకృతి వైపరీత్యాలతో పాటు మానవులలో పెరిగిపోయినటువంటి స్వార్థ చింతన కారణంగా పరస్పరం పోట్లాడుకోవటము, ఒకరినొకరు చంపుకోవటము, ఒకరి పతనాన్ని మరొకరు కాంక్షించడము, అందుకోసం తమ సర్వస్వాన్ని కూడా వినియోగించటము, ఈ దృశ్యాలన్నింటినీ కూడా బాబా ఆ రోజు సాక్షాత్కారంలోనే చూశారు. వరదలు, అనావృష్టి, అంతేకాకుండా భూకంపాలు, సునామీలు లాంటి ప్రకృతి వైపరీత్యాలు మానవుడిని నలువైపులా భయపెడుతూనే ఉన్నాయి. మానవుడు ఈ సమాజంలో జీవించటానికి ఆధారమే లేనట్టుగా పరుగులు పెడుతున్నాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. అటు ఇటు పరిగెడుతున్నటువంటి దుఃఖితులైన మానవులను చూసి రాబోయే వినాశన దృశ్యము ఎంత భయంకరంగా ఉంటుందో బాబా అర్థం చేసుకున్నారు. ఒకవైపు ప్రకృతి వైపరీత్యాలు, మరొక వైపు గృహ పోరాటాలు, మూడవ వైపు నుండి అణు యుద్ధాలు కూడా జరుగుతూ ఉన్నాయి. అణు యుద్ధాలలో కొత్త కొత్త అణు ఆయుధాలను ఉపయోగించారు. బ్రహ్మాబాబా గారు ఆ రోజుటి సాక్షాత్కారంలో మిస్సైల్ ద్వారా వినాశనం జరుగుతుంది అనే విషయాన్ని తెలుసుకున్నారు. కానీ 1936వ సంవత్సరానికి మిసైల్ అను పదము కూడా ఇంకా తయారు కానే లేదు. మిసైల్ అను ఆయుధాన్ని కూడా ఆ తరువాతనే తయారు చేశారు. మహాభారతంలో దీనినే ముసలంగా కూడా తెలియజేస్తారు. ముసలం కారణంగా మానవులు తమ కులాన్ని, తమ జాతిని తామే నాశనం చేసుకున్నట్టుగా మనం పురాణంలో విన్నాము. ఆ ముసలమే ఈ మిజైల్. ఈ మిజైల్స్ ద్వారానే అణు యుద్ధాలు జరుగుతాయని, ప్రపంచం మహావినాశనం అవుతుంది అని బాబా గారు ఆ రోజే తమ సాక్షాత్కారంలో చూశారు. మహావినాశన దృశ్యాన్ని చూసిన బాబా ఏమాత్రం భయపడలేదు. అయితే చలించిపోయారు మాత్రం. ఎంత చలించిపోయారంటే వారి కన్నుల వెంట నీరు ధారగా కారసాగింది. బ్రహ్మాబాబా గారు అప్పుడే సంకల్పించారు, ఎలాగైనా సరే ఈ మహావినాశన భయంకర దృశ్యము నుండి, భయంకరమైన ఆ దుఃఖము నుండి నా చుట్టూ ఉన్నటువంటి మానవ జాతిని ఎలాగైనా రక్షించాలి. అందుకోసం నేను ఏ విధంగా శ్రమించటానికైనా సిద్ధమే అని అప్పటికప్పుడే బాబా సంకల్పం తీసుకున్నారు. ఆ నిర్ణయంలో ఎంతటి స్థిరత్వం ఉండేది అంటే నవయుగ నిర్మాణ కార్య సమయంలో ఎన్ని రకాల విఘ్నాలు, ఎంత భయంకరమైన నిందలు, అవమానాలు ఎదురైనప్పటికీ బాబా గారు ఏమాత్రం వెనకడుగు వేయలేదు, ఏమాత్రం చలించనే లేదు. తను అనుకున్నటువంటి నవయుగ నిర్మాణాన్ని పూర్తి చేయాలి అన్న లక్ష్యాన్ని మాత్రమే బాబా గారు గుర్తుంచుకున్నారు. మహావినాశన సాక్షాత్కార దృశ్యం బాబా కన్నుల వెంట నీరు తెప్పించింది. ఆ దృశ్యాన్ని చూడలేక, హే ప్రభు, ఈ దృశ్యాన్ని నేను చూడలేను, ఇక దీన్ని ఆపివేయండి అని అప్పుడు బాబా గారు భగవంతుణ్ణి ప్రార్థించారు. కళ్ళు మూసుకొని కాసేపటికి కళ్ళు తెరిచేటప్పటికీ తన ఎదురుగా ఒక భవ్యమైన ప్రపంచ దృశ్యం కనిపించింది. ఆ ప్రపంచంలో దివ్యత అణువణువున కనిపిస్తూ ఉంది. అక్కడున్నటువంటి వ్యక్తుల ముఖాలలోనూ వారి వ్యవహారంలోనూ దివ్యత ఉట్టిపడుతూ ఉంది. వాళ్ళు ఎంతో సంపన్నులుగా కూడా అర్థమయ్యింది. ఎంతో సంపదతో పాటు వారిలో పవిత్రత, దివ్యత, నమ్రత లాంటి గుణాలు కూడా పుష్కలంగా ఉన్నట్టు బాబా గారు గుర్తించారు. ఇది రాబోయేటువంటి యుగమా?
ఇలాంటి యుగాన్ని ఎవరైనా తయారు చేయగలరా? ఈ యుగాన్ని ఎవరైనా తయారు చేయగలిగితే వారికి నేను ఏ విధంగానైనా సహకరిస్తాను అని బ్రహ్మబాబా గారు తనకు తెలియకుండానే తన నోటి వెంట ఆ మాటలను చెప్పేశారు. మరుక్షణంలోనే బాబా గారికి ఆకాశవాణి వినిపించింది, ఈ ప్రపంచాన్ని నేను తయారు చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు ఇంత దుఃఖపూరితముగా ఉన్న భారతదేశమే సుఖ సంపదలతో తులతూగేలాగా నేను తయారు చేస్తాను. సిరి సంపదలతో నిండుగా ఉన్న భారతదేశాన్ని, అక్కడున్నటువంటి వ్యక్తులను దేవీ దేవతలుగా నేను తయారు చేయాలనుకుంటున్నాను. నాకు సహకరిస్తావా అనే మాట వినిపించింది. ఆకాశవాణి అయినప్పటికీ బాబా వెంటనే దానికి ఓకే చెప్పేశారు. ఓకే చెప్పిన మరుక్షణము తన కళ్ళ ఎదుట కనిపించిన దివ్యమైన సుందరమైన ఆ ప్రపంచం కనుమరుగయ్యింది. ఈ 2 సాక్షాత్కారాలను పొందుకున్న తర్వాత బాబాలో దృఢమైన సంకల్పం ఏర్పడింది. ఆ తరువాత జీవితంలో, ఆ తరువాతి సేవా కార్యక్రమాలలో, ఆ తరువాత బాబా చేసిన పురుషార్థ సాధనలోనూ వచ్చిన విఘ్నాలను ఎదుర్కోవటానికి ఈ 2 సాక్షాత్కారాలే బాబాకు చాలా చక్కగా ఉపయోగపడ్డాయి. ఈ 2 సాక్షాత్కారాలే అంతటి శక్తిని కలిగించటానికి ఆధారం అని మనకు బాగా అర్థమవుతుంది. కావున సోదర సోదరీమణులారా, ఈరోజు మీరు ఏ సంకల్పాన్నైతే తీసుకొని దివ్యమైన ప్రపంచాన్ని తయారు చేయటానికి మీ వంతుగా మిమ్మల్ని దివ్యంగా తయారు చేసుకోవాలి అని సంకల్పం చేస్తున్నారు, ఈ సంకల్పాన్ని కేవలం మనస్సు వరకు, కేవలం ఆలోచనల వరకే కాకుండా మీ దృష్టిలోకి తీసుకురండి. ఎప్పుడైతే మీరు బుద్ధి నేత్రం ద్వారా ఆ దృశ్యాన్ని, భవ్యమైన భవిష్యత్తు దృశ్యాన్ని మీరు చూడగలిగితే దాన్ని చేరుకోవటానికి మీకు తెలియకుండానే మీరు చక్కగా ప్రయత్నించి సఫలత పొందుతారు. విఘ్నాలను జయించడం పెద్ద కష్టమేమీ కాదు. అయితే అంతకు ముందుగానే నేను విఘ్నజీత్ ఆత్మను అనే స్వమానాన్ని గుర్తుంచుకోవటం మాత్రం చాలా అవసరం. నేను విఘ్నాలకు వశమైపోతాను, విఘ్నాలు వస్తే నేను ఎలా దాటుకోవాలి, ఈ విఘ్నాలు దాటుకోవటం నాతో అయ్యే పని కాదు అని మీరు అనుకుంటే మాత్రం విఘ్నజీతులుగా కాలేరు. నేను విఘ్న వినాశకుడను, నేను విఘ్నజీతును, అలాగే నేను నిర్విఘ్న సేవాదారిని అనే 3 రకాల స్వమానాలను మీకు మీరు ఆపాదించుకోండి. ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోండి, నేను నిర్విఘ్న సేవాదారిని అని. ఎంతగా ఈ విషయం మీ బుద్ధి లోతుల్లోకి నాటుకొని పోతుందో విఘ్నాలను ఎదుర్కొనే ధైర్యము, యుక్తి మీకు వాటంతటవే వచ్చేస్తాయి. పైగా శివ పరమాత్మని ఆశీర్వాదం మనందరితో ఉండనే ఉంది. నిర్విఘ్నముగా సేవ చేసేవారే అసలైన సేవాదారి అని బాబా గారు చెబుతూ ఉంటారు. మనం ఇతరులకు సేవ చేస్తూ ఉంటాం. వచ్చేటువంటి విఘ్నాలలో మనం ఎంతగానో సతమతం అవుతూ ఉంటే, మనం ఎంతగానో బాధపడిపోతూ ఉంటే, మనల్ని మనం నాశనం చేసుకుంటూ కూడా మనం ఇంకొకరి ఉన్నతి కోసం ప్రయత్నించాలి అనుకొని ముందుకు వెళుతూ ఉంటే అది నిజమైన సేవగా, సార్థకమైన సేవగా చెప్పబడదు. వాళ్ళు ధన్యజీవులు అవుతారే కానీ సార్థక జీవులుగా కాలేరు. కావున నిర్విఘ్న సేవాదారిగా ఉండాలి. నిర్విఘ్న సేవాదారిని అనే విషయాన్ని మనం మొదట బాగా గుర్తుంచుకోవాలి. మొట్టమొదట మన పురుషార్థానికి ఎదురవుతున్నటువంటి విఘ్నాలను తొలగించుకోవాలి. గణేశుడు విఘ్న వినాయకుడిగా ఎలా తయారయ్యాడు? తన తల్లిదండ్రుల చుట్టూ 3 మార్లు ప్రదక్షిణ చేసి విఘ్న వినాయకుడు కాగలిగాడు. అంటే మనస, వాచ, కర్మణ మనము భగవంతుని చుట్టూ ప్రదక్షిణ చేయటం అనగా భగవంతుడు చెప్పిన శ్రీమతానికి అనుసారంగానే నడుస్తూ, భగవంతుడు గీసిన గీతను దాటకుండా మనం లోపలే ఉండి జీవించగలిగితే, మనస, వాచ, కర్మణ ఈ విధంగా మనం ప్రయత్నించగలిగితే నిర్విఘ్నులుగా మనమే తయారు కావచ్చు. బ్రహ్మ బాబా గారు మాటల ద్వారా కానీ, కర్మలు అంటే వ్యవహారం ద్వారా కానీ, ఆలోచనలు అంటే మనసు ద్వారా కానీ ఎప్పుడూ శ్రీమతాన్ని దాటనే లేదు. శ్రీమతాన్ని దాటించటానికి మాయ ఎన్నో రకాలుగా ప్రయత్నం చేసింది. ఎలాగంటే దాదా లేఖరాజుగా ఉన్నప్పుడు బ్రహ్మబాబా గారు సమాజంలో ఎంతో గౌరవాన్ని, పరువును, ప్రతిష్టను సంపాదించుకొని ఉన్నారు. ఎంతో పరువు ప్రతిష్టలతో జీవిస్తున్నటువంటి లేఖరాజు గారి కుటుంబానికి ఉన్నట్టుండి అనేక రకాల అపనిందలను ఎదుర్కోవలసిన అవసరం ఏర్పడింది.
బ్రహ్మ బాబా గారు సమాజ ఉన్నతి కోసం చేసే ప్రయత్నాలను సహించలేక, వాటిని ఓర్వలేక కొంతమంది బాబా గురించి రకరకాలుగా పుకార్లు పుట్టించారు. అయితే ఆ పుకార్లు వినటం వలన బాబా గారి పరువుకు నష్టం కలిగిందే కానీ బాబా గారి సంకల్పానికి ఏమాత్రం నష్టం కలగలేదు. సరికదా, బాబా గారి పట్టుదల ఇంకా పెరిగింది. పరువు నష్టం అవ్వచ్చునే కానీ పట్టుదల మాత్రం నష్టం కాకూడదు. పట్టుదలను విడవకుండా మనం ప్రయత్నించగలిగితే ఎలాంటి విఘ్నాన్నైనా సరే మనం చక్కగా దాటుకోవచ్చు. బ్రహ్మ బాబా గారి గురించి అనేక రకాలుగా వార్తాపత్రికలలో కూడా చాలా చెడుగా రాశారు. అప్పటి జడ్జిలు కూడా బాబా పైన కేసు వేశారు. అయినా బాబా భయపడలేదు, ఏమాత్రం బెదరలేదు. వాటన్నిటికీ చక్కటి సమాధానాన్ని ఇచ్చారు. కొంతమంది బ్రహ్మవత్సలైతే ఆవేశాన్ని తట్టుకోలేక, బాబా, ఎంతో పరువుగా జీవించే మీ పైన ఇలాంటి నిందలు వేస్తూ వార్తాపత్రికలలో చెడుగా వ్రాయటం అన్నది ఒక పెద్ద నేరము. పరువు నష్టం కింద వారిపైన మనం కేసు పెడదాము అని కూడా చెప్పారు. కానీ బ్రహ్మబాబా ఎంతటి విశాల హృదయులు, ఎంతటి దూరదృష్టి కలిగి ఉన్నవారు. బ్రహ్మబాబా ఏం చెప్పారో తెలుసా? బిడ్డ, ఈరోజు నన్ను స్తుతించేవారు, అలాగే నన్ను నిందించేవారు కూడా అందరూ నా సంతానమే కదా. నా సంతానం పైన నేను కేసు ఎలా పెట్టగలను? నా పిల్లలు వారే అర్థం చేసుకుంటారు. కావున మనం వారిపైన కేసు పెట్టకూడదు. వచ్చినటువంటి కేసును ఎలాగ మనము గెలుచుకోవాలో ఆలోచన చేయండి అని చెప్పారు. అంతే, బ్రహ్మబాబాకు వారిపైన ఏ విధమైన కోపం కూడా కలగలేదు. బాబా ఏ విధంగా ఉడుక్కోను కూడా లేదు. బ్రహ్మబాబా గారు విఘ్నాలను జయించటానికి ఎన్ని రకాలుగా ప్రయత్నం చేశారో ప్రతి ప్రయత్నంలోనూ ఆవేశం లేకుండా కేవలం ఆలోచన మాత్రమే కలిగి ఉండేవారు. ఎంతో చక్కగా ఆలోచన చేసి విశాలమైన బుద్ధితో మంచి నిర్ణయాలు తీసుకుంటూ దూరదృష్టితో బాబా అడుగులు ముందుకు వేశారు. కోర్టుకు వచ్చినటువంటి కేసులు కూడా అలాగే వీగిపోయాయి. సమస్యలన్నీ దూది పింజల్లా ఎగిరిపోయాయి. కారణమేంటి? బాబాలో ఉన్నటువంటి సంకల్పానికి ఉన్న దృఢత్వము. ఎక్కడ పట్టుదల చాలా దృఢంగా ఉంటుందో అక్కడ విఘ్నాలు ఎండుటాకుల వలె గాలికి కొట్టుకుపోతాయి. ఏ విఘ్నాలు కూడా మనల్ని ఏమీ చేయలేవు. పాండవ భవనంలో బ్రహ్మబాబా గారు ఈ సంస్థను స్థాపించడానికి ముందు మౌంట్ ఆబూలో ఉన్నటువంటి కోటా హౌస్లో ఈ సేవా కార్యక్రమాలను మొట్టమొదట ప్రారంభించారు. ఈ కోటా హౌస్ వెనకల ఒక శ్మశానం ఉండేది. ఆ శ్మశానంలో నిరంతరము శవాలను కాలుస్తున్న వాసన వచ్చేది. అలాగే విచిత్రమైన అరుపులు, శబ్దాలు కూడా వినిపిస్తూ ఉండేవి. వాటన్నిటినీ విని బ్రహ్మవత్సలు కొందరు చాలా భయపడిపోయేవారు. బాబా, దయ్యాలు ఏమైనా మన వైపుకు వస్తాయేమో, ఈ దయ్యాలు వచ్చి మనల్ని సతాయిస్తాయేమో అని భయపడేవారు. అయితే బ్రహ్మబాబా వారిని ధైర్యపరుస్తూ చెప్పారు, మనలో 63 జన్మలుగా ఉన్నటువంటి కామము, క్రోధము, లోభము, మోహము, అహంకారము అనేటువంటి వికారముల కంటే గొప్ప భూతాలు, గొప్ప దయ్యాలు ఇంకేవీ లేవు. వీటిని మీరు జయించగలిగితే శ్మశానంలో ఉన్నటువంటి దయ్యాల అరుపులు, విచిత్రాతే విచిత్రమైన శబ్దాలు మిమ్మల్ని ఏ విధంగానూ భయపెట్టవు అని చెప్పారట. బ్రహ్మబాబా గారి మాట విని వీరందరూ కూడా దయ్యాల మాటలను చాలా తేలికగా కొట్టి పారవేయగలిగారు. దయ్యాల గురించి భయపడటం కూడా మానివేశారు. అదొక విఘ్నముగా అప్పుడు పరిణమించింది. కానీ బాబా గారి ధైర్యవచనాల వలన పిల్లలందరూ దయ్యాలను గురించి భయపడకుండా ఆ విఘ్నం నుండి చాలా చక్కగా ముందుకు రాగలిగారు. అంతేకాదు, ఆ భవనం బాగా పాతదిగా ఉండటం వలన వర్షాకాలంలోనూ చలికాలంలోనూ చాలా రకాల పాములు కనిపించేవట. భవనంలో ఎక్కడ పడితే అక్కడ పాములు కనిపించేవి. పెద్ద పెద్ద పాములు కనిపించేవి. సింధ్ కరాచీలోను, సింధ్ హైదరాబాద్లోను ధనిక కుటుంబాలలో విలాసవంతమైన జీవితం గడుపుతూ ఉండినటువంటి బ్రహ్మవత్సలు పాములను చూసి చాలా భయపడిపోయారు. బాబా, ఈ పాములతో మనం ఎలాగుండటం? ఈ పాములు లోపల ఉంటే మేము లోపలకు రాలేము, మేము భవనం బయటే ఉండవలసి వస్తుంది అని చెప్పారట.
కానీ బాబా పాములను కూడా హింసించవద్దు అని చెప్పి వాటిని ఏ విధంగా యోగ శక్తితో బయటకు తరిమివేయాలో నేర్పించారు. ఒకసారి అయితే యోగం చేస్తున్నటువంటి ఒక బ్రహ్మ కుమారి ఒడిలో పాము వచ్చి పడింది. తన ఒడిలో పడిన పామును చూసి ఆమె ఏమాత్రం భయపడలేదు. అంతకు ముందుగానే బాబా ఇచ్చినటువంటి శిక్షణ వలన ఆమె కదలకుండా యోగ స్థితిలో అలాగే కూర్చోగలిగారు. యోగ స్థితిలో ఎంతసేపు కూర్చున్నారో తెలియదు, పాము చాలాసేపటి వరకు ఒడిలో నుండి పక్కకు కదలనే లేదు. అయినా బ్రహ్మవత్సలకున్నటువంటి పట్టుదల ముందు పాములు మాత్రం ఏమి చేయగలవు? కాసేపటికి ఆ పాము మెల్లగా ఆమె ఒడిలో నుండి పక్కకు వెళ్ళిపోయిందట. అది పక్కకు వెళ్ళాక వీళ్ళు చక్కగా లేచారు. చుట్టూ ఉన్నటువంటి బ్రహ్మకుమార కుమారీలు కూడా ఆ దృశ్యాన్ని చూస్తూ ఉండిపోయారు. వారందరూ చేస్తున్నటువంటి యోగం ద్వారా ఉత్పన్నమైన యోగ తరంగాలు ఆ భవనంలో ఉన్నటువంటి పాములను కూడా దూరంగా పంపించేశాయి. ఎక్కడ శుద్ధమైన ఆలోచనలు జరుగుతాయో వారి చుట్టూ పరిశుద్ధమైన వైబ్రేషన్లు నిండుతాయి. పరిశుద్ధమైన వాతావరణంలో చెడు జంతువులు, మనకు హాని కీడు కలిగించేటువంటి ప్రాణులు ఏవి నివసించవు. ఒకవేళ అవి మన చుట్టుపక్కలకు వచ్చినా అవి కూడా సతో ప్రధానంగా మారిపోతాయి. సాధుగుణంతోనే ప్రవర్తిస్తాయి తప్ప మనకు ఏ విధంగా కూడా కీడును కలిగించవు. దట్టమైన అరణ్యాలలో ఋషులు మునులు తపస్సాధన చేసేవారని విన్నాము కదా. వారి వద్దకు పులులు, సింహాలు లాంటి క్రూర జంతువులు కూడా వారి కుటీరం వద్దకు వచ్చేవి. వచ్చినటువంటి ఆ జంతువులు సాధు జంతువులాగా ఆ తపస్సుల ఎదురుగా కూర్చునేవి, వెళ్ళిపోయేవి. కానీ ఏ విధంగా కూడా ఋషులకు కానీ మునులకు కానీ ఆ కుటీరంలో నివసించే ఎవ్వరికీ కూడా ఏ విధమైన హాని కలిగించేది కాదు. క్రూర జంతువుల ద్వారా ఋషులు మునులు బాధపడినట్లు, గాయపడినట్లు మనం ఏ పురాణంలోనైనా విన్నామా? లేదు కదా. ఇది ఎలా సాధ్యమవుతుంది అంటే మనం చేస్తున్న తపస్సు కారణంగా మన చుట్టూ ఉన్న వాతావరణం చాలా సతోప్రధానంగా, చాలా శక్తివంతమైన సతోప్రధానంగా తయారవుతుంది. ఆ వాతావరణంలోకి ప్రవేశించిన ఏ వ్యక్తి అయినా, ఏ జంతువైనా కూడా సతోప్రధానంగా మారిపోవలసిందే. ఈ విధంగా బాబా క్రూరమైన మనస్తత్వాలు కలిగిన వ్యక్తులను కూడా సాధు పురుషులుగా మార్చగలిగేవారు. ఆ విధంగా బాబా అనేక రకాల విఘ్నాలను కూడా ఎదుర్కొన్నారు. విఘ్నాలను ఎదుర్కోవటం ఒక్కొక్కసారి మన మానసిక శక్తితో మాత్రమే సాధ్యమవుతుంది. కానీ కొన్ని రకాల విఘ్నాలు ఎదుర్కోవటానికి మన చుట్టూ ఉన్న వారి అవసరం కూడా ఏర్పడుతుంది. బ్రహ్మ బాబా గారికి సహజంగా ఉన్న గుణము ఏమిటంటే అందరినీ తనతో పాటు కలుపుకోవటం, అందరినీ తనతో పాటు ముందుకు నడిపించటం, అందరినీ తనతో సమానంగా భావించటం, అందరి అభివృద్ధిని కూడా కాంక్షించటం. ఈ గుణం వలన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు బ్రహ్మబాబాతో ఒక గట్టి స్నేహాన్ని, అనుబంధాన్ని ఏర్పరచుకునేవారు. అందువలన ఏ క్షణంలోనైనా బ్రహ్మబాబా గారికి చుట్టూ ఉన్న వ్యక్తుల ద్వారా చక్కటి సహాయము అందేది. అందువలన విఘ్నాలను అక్కడికక్కడే జయించగలిగేవారు, విఘ్నచిత్తులుగా తయారు కాగలిగేవారు. బాబా వద్దకు వచ్చినటువంటి వ్యక్తులలో బుద్ధి మాంద్యత కలిగిన పిల్లలు కూడా ఉండేవారు. బుద్ధి మాంద్యత కలిగినటువంటి బ్రహ్మవత్సలను నిరుత్సాహపరచకుండా వారికి బాబా చాలా యుక్తితో చిన్న చిన్న సేవలను అప్పగించేవారు. బుద్ధి మాంద్యత కారణంగా జ్ఞానంలోని లోతైన రహస్యాలు వారికి ఏమాత్రం అర్థమయ్యేవి కాదు. కానీ బాబాగారి హృదయంలోని ప్రేమ, స్నేహము, బాబాగారి శుభమైన సంకల్పము అర్థమయ్యేది. దానికోసం నేను కూడా ఎలాగైనా సహకరించాలి అనే పట్టుదల కూడా వారిలో ఏర్పడేది. దాంతో బ్రహ్మ బాబా గారి తోడుగా ఉండటానికి వారు ఉత్సాహాన్ని కనబరిచేవారు. అయితే వారిని ఏమాత్రం నిరుత్సాహపరచకుండా, వారిని చేతగాని వారిగా చూడకుండా వారి సామర్థ్యానికి తగినటువంటి చిన్న చిన్న సేవలనే వారికి అప్పగించేవారు. ఇలాగే బుద్ధిమాంద్యత కలిగినటువంటి ఒక అన్నయ్య బాబా దగ్గరకు వచ్చారు. బాబా దగ్గరకు వచ్చిన తర్వాత అతనికి అర్థమయ్యింది, ఇక్కడ ఉన్నటువంటి సేవల్లో ఏదీ కూడా నేను చెయ్యలేను.
బాబా వద్ద ఏ విధమైన సేవ చేయటానికి తన సామర్థ్యం సరిపోదని ఆ వ్యక్తికి అర్థమయ్యింది. బాబా వద్దకు వెళ్ళి, బాబా, నేను ఏ సేవ కూడా చేయలేను, కావున మీ జతలో నేను ఉండలేనా? నేను మీతోడే జీవించాలనుకుని వచ్చాను అని అన్నారట. అందుకు బ్రహ్మ బాబా గారు ఆ వ్యక్తి భుజాన్ని తడుతూ అతనికి ఒక సేవను అప్పగించారు. శివ పరమాత్మని స్మృతిని కలిగించే సేవ కంటే గొప్ప సేవ ఇంకేదీ లేదు. నేను అనేక రకాల కర్తవ్యాలలో మునిగిపోవటం వలన నిరంతరం శివబాబా స్మృతిని కొనసాగించలేక మధ్యలో మరచిపోతూ ఉంటాను. కావున నీవు గంటకు ఒకమారు నా వద్దకు వచ్చి శివబాబా గారి స్మృతి ఉన్నదా అని మాత్రమే అడుగు అని చెప్పారట. ఆ వ్యక్తికి చాలా సంతోషం కలిగింది. శివబాబా గారి స్మృతి ఉన్నదా అనే వాక్యాన్ని ఒక చిలుకలాగా పదే పదే పలుకుతూ దాన్ని చక్కగా అభ్యాసం చేసి ఆ వాక్యాన్ని మధురంగా, ప్రేమగా, స్నేహంతో ఎలా చెప్పాలో అభ్యాసం చేశారు. అదే విషయాన్ని బాగా నేర్చుకొని గంటకొకమారు ఖచ్చితంగా బాబా కుటీరం వద్దకు వెళ్ళి, బాబా, శివబాబా గారి స్మృతి ఉన్నదా అని అడిగేవారట. బాబా గారు ఏ పని చేస్తున్నారు, ఏ సందర్భంలో ఉన్నారు అని కూడా ఆ వ్యక్తి అర్థం చేసుకోగలిగేవారు కాదు. అయినప్పటికీ ప్రతి సమయంలోనూ, ప్రతి క్షణములోనూ తండ్రి స్మృతిని మరవకూడదు. కావున ఈ విషయాన్ని జ్ఞాపకం చేయటం బాబా గారికి చాలా నచ్చింది. దాంతో ఆ వ్యక్తిని అందరూ స్తుతించటం మొదలుపెట్టారు. చుట్టూ ఉన్న వ్యక్తులు కూడా మమ్మల్ని కూడా హెచ్చరించు అని ఆ వ్యక్తికి చెప్పారట. ఆ రోజుటి నుండి ఆ అన్నయ్యకు ఒకటే డ్యూటీ, ఎవరు కనిపించినా వారిని శివబాబా గారి స్మృతిలో ఉన్నారా అని అడగటం. కానీ ఆ వ్యక్తి చెబుతున్న ఆ మాట మాత్రం బ్రహ్మవత్సల పురుషార్థానికి చాలా చక్కగా ఉపయోగపడింది. వారందరి యోగ సాధన, తపస్య సాధన, వారందరి పురుషార్థము ముందుకెళ్ళటానికి ఆ ఆత్మ, ఆ వ్యక్తి ఎంతగానో సహకరించారు. కావున అతనికి చాలా గొప్ప ప్రాప్తి కలిగింది. బ్రహ్మ బాబా గారు చెప్పేవారట, ఏ సేవ చేసినా విశ్వమాలికత్వం లభిస్తుంది అని. ఇక్కడ ఎవరైతే నిర్విఘ్నంగా సేవను పూర్తి చేస్తారో వారికి భవిష్యత్తులో విశ్వమాలికలయ్యే పదవి లభిస్తుంది అని. ఈ విధంగా బుద్ధిమాంద్యత కలిగినటువంటి ఆ వ్యక్తి కూడా భవిష్యంలో తన విశ్వమాలిక పదవిని నిర్దిష్టం చేసుకున్నారు. విఘ్నజీతిగా తయారు కావటానికి బ్రహ్మబాబా అందరినీ తనతో పాటు కలుపుకొని నడిచేవారు. అందరి ఆరోగ్యాన్ని గురించి కూడా బాబా చాలా చక్కగా శ్రద్ధ తీసుకునేవారు. కేవలం తన ఆరోగ్యం గురించే కాకుండా అందరి ఆరోగ్యం కోసం బాబా మంచి మంచి సూత్రాలను కూడా తెలియజేసేవారు. ప్రతిరోజు శిక్షణలో భాగంగా వ్యాయామాన్ని కూడా చేయించేవారు. అలాగే అన్ని రకాల పనులను కూడా నేర్పించారు. రకరకాల పనులను నేర్పిస్తూ శివబాబా గారి స్మృతిలో ఎలా ఉండాలి, ఆయా రంగాలలో పనిచేస్తున్న వ్యక్తులకు బాబా పరిచయాన్ని ఎలా ఇవ్వాలి, అలాంటి వ్యక్తులను జ్ఞాన మార్గంలో ఎలా నడిపించాలి, అలాంటి వారిని విశ్వ నవ నిర్మాణం కొరకు ఎలాగ మనతో కలుపుకోవాలి అనే విషయాలను కూడా చక్కగా బాబా వివరించి చెప్పేవారట.